నాగర్ కర్నూలు జిల్లాను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పదంలో మొదటి స్థానంలో ఉందంటూ ఈ విషయంలో అధికారులు ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో ఉందని ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవం నాగర్ కర్నూలు జిల్లా సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ సముదాయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమానికి ముందు ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డి తెలంగాణ తల్లి జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేళ్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. దయచేసి పెద్దలందరూ కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్య అతిథి ఈ కార్యక్రమంలో గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, అదేవిధంగా సార్ గారు, చిక్కుడు వంశీకృష్ణ సార్ గారు, ఆగస్టు 15 నాడు స్వాతంత్ర్యం వస్తే ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న మనకు స్వాతంత్ర్యం రాలే. మనకు స్వాతంత్ర్యం 1948 సెప్టెంబర్ 15వ తేదీ నాడు, అంటే ఈ రోజున దాదాపుగా 76 సంవత్సరాల క్రితం మనకు స్వాతంత్ర్యం రావడం జరిగింది. అంటే రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యంలోకి మనం అడుగుపెట్టడం జరిగింది అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. దాని తర్వాత జమ్మూ కాశ్మీర్కి వస్తే ఆనాడు పాలిస్తున్నటువంటి రాజు హరి సింగ్ నాకు స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాలి, నా రాష్ట్రాన్ని ఒక దేశంగా పరిగణించాలి, నాకు సొంతంగా నా సొంత జెండా ఉండాలి, మనం ఎట్లయితే ఈరోజు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తున్నామో మాకు కూడా ప్రత్యేక జెండా ఉండాలి, ప్రత్యేక కాన్స్టిట్యూషన్ ఉండాలి. నాగర్ కర్నూలు జిల్లాను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పదంలో మొదటి స్థానంలో ఉందంటూ